ఈరోజు ప్రజా దర్బార్లో మనం ఇంతకుముందు చూస్తూనే ఉన్నాము. గత వారం రోజులుగా అసెంబ్లీ సెషన్స్ అనేటివి తెలంగాణ అసెంబ్లీలో రన్ అవుతున్నాయి. దాంట్లో కేసీఆర్ గారి యొక్క అవినీతి పాలనను, కరెంటు డిపార్ట్మెంట్లో దాదాపు 85,000 కోట్లు అవినీతి జరిగిందని మనకు అలిగేషన్స్ వస్తున్నాయి. నిన్న అసెంబ్లీలో హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ రేవంత్ రెడ్డి గారు విద్యుత్ శాఖపై న్యాయ విచారణకు కూడా ఆదేశించినట్టు తెలుస్తుంది. కానీ మొన్న అసెంబ్లీలోనే దాదాపు కేసీఆర్ యొక్క అవినీతిని బయటపెడతామని తమ తనయుడు ఎక్స్ మినిస్టర్ కేటీఆర్ గారితో విన్నవించుకోగా, ఇప్పుడు ఈ కేసీఆర్ గారు అట్లీస్ట్ ఇప్పటికైనా తన చాణక్య నీతి కాదు కదా, టాక్టిక్స్ అనేటివి మానుకోవాలి. మనం ఇంతకుముందు చూస్తూనే ఉన్నాము. గత 17th December 2023 నాడు పల్లవి ప్రశాంత్, హూ ఈజ్ ద బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ ఎవరైతే ఉన్నారో, ఆయనది అసలు ఏం సెక్షన్సే లేవు. మా ఈ ఇంత ప్రాక్టీస్లో దాదాపు ఆ 30 డజన్ సెక్షన్స్ 9 సెక్షన్స్ పెట్టి ఆయనను మానసికంగా కానీ వాళ్ళ ఫాదర్ పేరెంట్స్ని కూడా మానసికంగా వేధించిన సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం.